ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే, మే 2వ తేదీ నుంచి గురువు మారనున్నాడు. మరి మేలో మారితే ఇప్పటి నుంచి ఎందుకు చెప్తున్నారండి అంటే, ఇప్పుడు కూడా లాంగ్ టర్మ్ ప్లానెట్స్ అంటారు. అంటే లాంగ్ టర్మ్లో ఎక్కువ కాలం ఒక రాశిలో ఉంటాయి. అవి ఇంకో 2 నెలల్లో మారబోతుంది. కాబట్టి ఈ 2 నెలల తర్వాత మారబోతుంది. కాబట్టి ప్రతి గ్రహము కూడా, అంటే అందులో చిన్న గ్రహాలు అంటే షార్ట్ టర్మ్గా తిరిగేటువంటివి ఉంటాయి, ఎక్కువ కాలం ఒక్కొక్క రాశిలో ఉంటాయి. అందులో గురువు ఒకడు. అంటే గురుగ్రహం మనకి సంవత్సర కాలం, సంవత్సరం మీద ఇంకొన్ని రోజులు ఎక్కువే ఉంటాడు ఒక్కొక్క రాశిలోని. అదేవిధంగా శని 2.5 రోజులు, రాహువు కేతువు 1.5 సంవత్సరాలు ఉంటారు. వీటి ఇంపాక్ట్ కూడా మీ లైఫ్లో పెద్ద పెద్ద ఇన్సిడెంట్స్కి ఉంటుంది, పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోవడానికి. అంటే ఎటువంటివి? వివాహం కావచ్చు, గృహ సంబంధించినటువంటి గృహము వాహనం తీసుకునేటువంటి విషయాలు కావచ్చు, విద్యా సంబంధించిన విషయాలకు కావచ్చు, అదేవిధంగా సంతాన సంబంధించిన విషయాలు కావచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ సంబంధించిన విషయాలు కావచ్చు, ఆరోగ్య సంబంధించిన విషయాలు కావచ్చు. వీటన్నిటి మీద కూడా ఈ యొక్క ముఖ్యంగా ఈ గురుగ్రహం యొక్క ఇంపాక్ట్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అయితే ఇప్పుడు మనం ప్రతి లగ్నానికి చెప్పుకోబోతున్నాం. ఈ చెప్పుకోబోయేటువంటి అంశంలో ఒక విషయం మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. అదేమిటి అంటే, మీకు గనక మీ జన్మజాతకంలో విపరీత రాజయోగాలు, నీచభంగ రాజయోగాలు, మంచి ధనయోగాలు నడుస్తుంటే, ఈ గురువుకు సంబంధించిన దాంట్లో ఏదైనా నేను మీకు చిన్నపాటి మైనస్ ఉన్నట్టుగా చెప్పినట్లయితే కూడా మీరు దాన్ని ఏం పట్టించుకోవాల్సిన అవసరం లేదు, గుర్తుపెట్టుకోండి. ఓకే. కాకపోతే గురు సంబంధించినవి చెప్పినవన్నీ కూడా పాజిటివ్గానే వస్తాయి ఇక్కడ, అందులో ఎటువంటి సందేహం లేదు. సో మనం ఒక్కొక్క లగ్నరీత్యా, లగ్నం తెలియని వారి రాశి రీత్యా మనం తెలుసుకుందాం. కర్కాటక రాశి, కర్కాటక లగ్నము. అంటే కర్కాటక లగ్నమే ప్రధానంగా తీసుకోండి. లగ్నం తెలియనటువంటి వారు రాశి చూసుకోవచ్చు, అందులో ఎటువంటి సందేహం లేదు. మరి మీకు ఈ యొక్క గురువు యొక్క సంచారం ఎటువంటి శుభ ఫలితములను ఇవ్వనుంది, ఏ విషయాల్లో బాగుంటుంది చూసుకున్నట్లయితే, కర్కాటకం వారికి ముఖ్యంగా సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. అంటే సంతానం ఎప్పటి నుంచో సంతానం లేదు, అయ్యో ఏమిటో, గురువు లాభంలో ఉన్నాడుగా, పంచమాన్ని చూస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా సంతానం ఇస్తాడు అక్కడ, అందులో ఎటువంటి సందేహం లేదు. మరి జాగ్రత్త ఏమిటి? పొరపాటును కూడా గురువు ఇచ్చే సంచారం ఫలితంలో ఇక్కడ ప్రాపర్టీస్ తీసుకునేటప్పుడు మాత్రం కొంత జాగ్రత్త వహించాలి. అంటే తొందరపాటు పడి ఏదో ప్రాపర్టీ కొనేసాను, తొందరపాటు పడి ఒక వాహనం కొనేసాను. చాలామంది ఏం చేస్తారంటే క్షణికావేశంలో బాగా ఎక్కువ కాస్ట్లీ వెహికల్స్ అవి కొనేస్తారు గబుక్కుమని. తీరా కొన్నాక దీని మీద ఇన్వెస్ట్మెంట్ చేశానంటే నేను అని అనుకుంటూ ఉంటారు. కాబట్టి వాహనాలు, ప్రత్యేకంగా వాహనాలు కొనుగోలు చేసేటప్పుడు, లేకపోతే లగ్జరీ హౌజెస్, కన్స్ట్రక్షన్లో మంచి లగ్జరీగా ఉండే హౌజెస్ కొనుగోలు చేసేటప్పుడు 1కి 4 సార్లు చూడండి. అలాగే ఫ్యాషన్ రిలేటెడ్ సంబంధించిన విద్యలు నేర్చుకునేటప్పుడు ముఖ్యంగా, అంటే ఫ్యాషన్ ఆర్ అందానికి సంబంధించిన ఇటువంటి కోర్సెస్ ఏదైనా నేర్చుకునేటప్పుడు కూడా కొంత జాగ్రత్తగా దానికి అవసరమా లేదా అనేటువంటి చూసుకొని చేయండి. ఒకటి. మరొకటి, తల్లిగారి ఆరోగ్య విషయంలోని, మీ హెల్త్ విషయంలో కూడా గురువు యొక్క సంచారం. కాకపోతే ఇక్కడ హెల్త్ విషయం ఇబ్బంది ఏమి ఇవ్వదు, ఎందుకంటే ఇమ్యూనిటీ పెంచేటువంటి దాంట్లో ఉంటాడు కాబట్టి హెల్త్ గురించి పెద్దగా భయపడాల్సిన పని లేదు. కాకపోతే ఇంతకాలంగా మనం చెప్పుకుంటూ వస్తున్నాం, 3వ స్థానంలో కేతు ఉన్నప్పుడు ప్రధానంగా అగ్రిమెంట్ చేసేటప్పుడు చూసుకోవాలి, అగ్రిమెంట్స్ వల్ల ఇబ్బంది వస్తూ ఉంటుందని చెప్పుకుంటూ వస్తున్నాం. అలాంటి సందర్భంలో ఈ గురువు దృష్టి మనకి వృషభంలోకి వచ్చి అగ్రిమెంట్ స్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి గతంలో తెలుసో తెలియకో తొందరపాటులో అగ్రిమెంట్ చేసి ఇరుక్కుపోయినటువంటి వారికి ఇక్కడ రిలీఫ్ ఇస్తాడు కొంతవరకు గురుగ్రహం. కాబట్టి ఈ యొక్క విషయాల్లో చాలా బాగుంటుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఈ యొక్క గురుగ్రహం
పంచమ స్థానాన్ని చూస్తుంది కాబట్టి కర్కాటకం వారికి సినిమా ఫీల్డ్లో ఉండేటువంటి వారికి చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఎనీ క్రియేటివ్ రిలేటెడ్, మూవీ రిలేటెడ్. అలాగే నేను ఇందాక మిథునం వారికి షేర్ మార్కెట్ వద్దని చెప్పాను, కానీ కర్కాటకం వారికి కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే షేర్ మార్కెట్ ద్వారా కూడా డబ్బులు వస్తాయి ఇక్కడ. కర్కాటకం వారికి అందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే గురువు దృష్టి ఇక్కడ పంచమం మీద ఉంది. అలా నీ అనుభవం లేకుండా పెట్టకండి దయచేసి. మీకు నీచభంగ రాజయోగాలు, విపరీత రాజయోగాలు, షేర్ మార్కెట్ మూలంగా డబ్బులు వచ్చే యోగం ఉన్నప్పుడు ఇక్కడ గోచారం కూడా అనుకూలిస్తుందని చెప్పడం నా ఉద్దేశం. అంతేగాని మీరు ముందు వెనక చూడకుండా డబ్బులు పెట్టేసేయండి అని చెప్పట్లేదు. ఇది అర్థం చేసుకోండి. ఫ్రెండ్స్ వల్ల కొంతవరకు లాభం కలగడం, ఫ్రెండ్స్ మూలంగా కొంతవరకు లబ్ధి జరగడం, మీ ఆలోచన అంటే చూడండి, ఒక్కోసారి ఒక చిన్న ఆలోచన చేశానండి, దానివల్ల ఇంత అద్భుతంగా మనకి పెరిగింది గ్రోత్ అంటూ ఉంటారు. ఆ రకంగా ఆలోచన వల్ల కలగడం, ఇటువంటివన్నీ కూడా మీకు గోచరిస్తున్నాయి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఈ యొక్క గురువు చతుర్థ స్థాన విషయంలో అంటే ప్రాపర్టీస్ తీసుకునే విషయంలో, వాహనాలు తీసుకునే విషయంలో జాగ్రత్త ఉండాలని చెప్పాను కదా. మరి దీన్ని ఎలాగా అవసరమై ఒక్కోసారి కొంతమందికి ట్రావెలింగ్ నడుపుతున్నారు వాళ్ళ నిత్యము చేసే వృత్తే అది, అందుకని వాహనం తీసుకోవాలి. ఇప్పుడు ఎలాంటి వాహనం తీసుకోకుండా మానేయాలా? ఏం అక్కర్లేదు. మీ వృత్తే అది కనుక అయితే ఎలా అంటే చూడండి, మనకిప్పుడు ఒక మటన్ కొట్టే వ్యక్తి ఉన్నాడు, ఉదాహరణకి చికెన్ షాపు, మటన్ షాపు ఉంది. అతను దీక్ష తీసుకుంటాడు. అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్నప్పుడు దీక్షలో ఉన్న ఆయన వృత్తి ఆయన చేస్తాడు కదా, కానీ తినడు, ఆయన వృత్తి ఆయన చేస్తాడు. అలా ఏంటంటే ఈ వృత్తికి సంబంధించిందే మీది కనుక వాహనం సంబంధించిందో, కన్స్ట్రక్షన్ రిలేటెడ్ సంబంధించిందో, గృహాలు అమ్మడం కొనుగోలు చేయడము అయితే కనుక ఒకటే గుర్తుపెట్టుకోండి, శనగలతో చేసినటువంటి పదార్థాన్ని దక్షిణామూర్తికి కానీ దత్తాత్రేయుడికి కానీ నైవేద్యం పెట్టండి. అదేవిధంగా గోవులకి అరటికాయలు తినిపించండి, అన్ని విధాలా బాగుంటుంది. అదేవిధంగా దక్షిణామూర్తి యొక్క ఆరాధనతో పాటు మీరు నిత్యము కర్కాటకం వారు స్కందుని ఉపాసన ఎక్కువగా చేస్తే అన్ని విధాలా బాగుంటుంది. చాలామందికి వాళ్ళ లగ్నము, వాళ్ళ రాశి, వాళ్ళ నక్షత్రం ఏమీ తెలియదు. మరి అలాంటి వారు ఈ గురువు యొక్క మార్పు వలన కలిగే ఫలితాలను ఎలా పొందాలి? గుర్తుపెట్టుకోండి, గురువు ఎప్పుడైతే మారుతుంటాడో రాశిలో పుష్కరాలు వస్తాయి. మీకు పుష్కరాలు ఎక్కడొచ్చాయో ఆ పుష్కరాలకు వెళ్ళి అక్కడ స్నానం చేయడం ద్వారా గురువు ఇచ్చేటువంటి సంపూర్ణమైనటువంటి శుభ ఫలితాలు జరుగుతాయి. ఒకటి గుర్తుపెట్టుకోండి. రెండవది, ఏమండి మాకు గురువు ఈ సంవత్సరం మంచి ఫలితాలు ఇస్తాడా, మంచి ఫలితాలు ఇవ్వడం మాకు అర్థం కావట్లేదు, ఏం చేయాలి అంటే చాలామందికి కావాల్సిన మంచి ఫలితాలు, అశుభ ఫలితాలు ఎవరికి వద్దు, శుభ ఫలితాలే కావాలని కోరుకుంటారు, కోరుకోవాలి కూడా, అదే అందులో ఎటువంటి తప్పు లేదు. మరి దానికి ఏం చేయాలంటే ఒకటే గుర్తుపెట్టుకోండి. మీకు గనక మీ ఎలా తెలుసుకోవాలి తేడాని అంటే, గురు నక్షత్రాలు, గురువారాలే ప్రత్యేకంగా మీకు కొంచెం ప్రతిసారి ఏదో ఒక ఇబ్బంది కలుగుతుంది, ఆగుతుంది అంటే మీ జన్మజాతకంలో కానీ గోచారంలో కానీ మీకు డేట్ ఆఫ్ బర్త్ టైము తెలియవు. కాబట్టి గురువు నెగటివ్ ఫలితాలు ఇచ్చే దాంట్లో ఉన్నాడు అని మీరు అర్థం చేసుకోవాలి. గురు నక్షత్రాలు అని చెప్పాను, ఏమిటవి? పునర్వసు, విశాఖ మరియు పూర్వభాద్ర. ఈ నక్షత్రాల్లో కూడా మీకు ఏదైనా ఒక పని అవ్వాల్సింది ఆగిపోయింది. అంత దూరం ప్రయాణం చేసి వెళ్ళామండి, అవ్వలేదండి, తీరా దగ్గరికి వెళ్ళాక ఆయన మళ్ళీ రేపు రమ్మన్నాడు, లేనట్లయితే ఇంకా రకరకాలు చెప్తూ ఉంటాం, వేస్ట్ అయిపోయింది, ఇవాళ ఏదో బిజినెస్ సాగుతుంది కూడా సాగలేదు. ఇవన్నీ గురు నక్షత్రాల్లో గురువారాల్లో జరుగుతున్నాయి అంటే మే మాసం నుంచి మారిన గురువు మీకు అనుగ్రహాన్ని అందించలేకపోతున్నాడు. అప్పుడు మరి ఏం చేయాలి అంటే సింపుల్గా ఒకటే గుర్తుపెట్టుకోండి, దక్షిణామూర్తి స్తోత్రం కానీ లేనట్లయితే తారాదేవి యొక్క అష్టోత్తరం చదువుకోవడం కానీ, జై గురుదత్త, శ్రీ గురుదత్త అనే నామస్మరణ కానీ, దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర అనేటువంటి నామస్మరణ చేసినా కూడా గురువు యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది. లేదండి మీకు దగ్గరలో మీకు విద్య నేర్పినటువంటి గురువులు ఉంటారు, వాళ్ళకి ఏదైనా వస్త్రదానం ఇచ్చి వాళ్ళకి కాళ్ళకి నమస్కరించుకోవడం, లేదా ఎక్కడో ఉంటానండి, నేను అమెరికాలో ఉంటాను, మా గురువుగారు ఏమో ఇండియాలో ఉంటారు, మాకు తెలియదు అంటే మాకు తెలియదు అంటే ఇన్ సెన్స్ మేము కలవలేము, పరిస్థితి ఆయన ఎక్కడున్నాడో కూడా తెలియదు. ఇప్పుడు ఒకప్పుడు మాకు నేర్పించారు కానీ ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడో ఆయన డేటా, ఆయన ఫోన్ నెంబర్ కానీ ఆయన విషయాలు మాకు తెలియకుండా అయిపోయాయి అనుకుంటే కనీసం అతను స్మరించుకొని అతని పాదాలకు నమస్కరించుకున్నా కూడా గురువు యొక్క అనుగ్రహం పెరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా గురువారాలు మీకు ఎక్కువగా ఎఫెక్ట్ ఎక్కువగా వస్తుందంటే గురువారాలు ఉపవాసం ఉండండి.
గురువారాలు దానం చేయండి. ఎటువంటి దానాలు ఇవ్వాలి? శనగలు, పసుపు రంగు వస్త్రము దానంగా ఇవ్వండి. అదేవిధంగా గురువారాల పూట గోవులకి అరటికాయలు తినిపించండి. పసుపు, గంధము లాంటి పదార్థాలని మీరు దానంగా ఇవ్వండి ఆలయాల్లో. అదేవిధంగా పసుపు వర్ణము కలిగినటువంటి పుష్పాలతో దక్షిణామూర్తిని సేవించండి. ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే గురుగ్రహ సంబంధించినటువంటి ఏవైతే మీకు నెగటివ్గా ఎఫెక్ట్స్ వస్తున్నాయో అవన్నీ తగ్గిస్తుంది. అలా అని చాలామంది తెలియక ఏం చేస్తారంటే ఏమంటే నాకు గురువు బాలేడు అందుకే నేను కనకపుష్యరాగం పెట్టేసుకున్నాను అంటాడు. అలా పొరపాటును కూడా చెయ్యకూడదు. ఎందుకంటే చెప్తాను చూడండి. మీ దగ్గర కొన్ని కూరగాయలు ఉన్నాయనుకుందాం, వంకాయలు ఉన్నాయనుకుందాం, అంటే చిన్న ఎగ్జాంపుల్ కోసం. అందులో పుచ్చిపోయినవి, పాడైపోయినవి ఉంటాయి, బాగున్నవి ఉంటాయి. ఇప్పుడు మీరు పుచ్చిపోయినవి వండుకొని తింటారా, బాగున్నవి తింటారా? బాగున్నవే తింటాం. ఎందుకంటే పుచ్చిపోయినవి ఎందుకు తినము అంటే, అమ్మ పుచ్చిపోయినవి ఎలా తింటామంటే కడుపులోకి వెళ్తుంది, ఇబ్బంది కదా అని కదా. మరి గురువు మీకు పాడు చేస్తున్నప్పుడు గురువారాలు ఉపవాసం ఉండాలి, అంటే వదిలేయాలి కొన్నిటిని. గురువుకు సంబంధించినటువంటి దానాలు ఇవ్వాలి. అంతేగాని గురువు గ్రహానికి సంబంధించినటువంటి రత్న ధారణ చేయకూడదు. రత్నం అనేటువంటిది ఏంటంటే ఆ ఎనర్జీని ఇచ్చేటువంటిది. ఇప్పుడు మీకు ఆల్రెడీ నెగటివ్ ఫోర్స్ రూపంలో గురుగ్రహానికి సంబంధించింది వస్తుంది. అలాంటప్పుడు మీరు తీసుకొచ్చేసి మళ్ళీ రత్నం పెట్టుకుంటే ఎలాగా? అది ఇంకొంచెం పెరుగుతుంది దాని ప్రభావం అనేది. సాధారణంగా చాలామందికి ఏంటంటే రత్నము ఏది ధరించాలో చాలామందికి తెలియదు. మాకు ఈ ఫలానా మహాదశ నడుస్తుంది, శనిదశ నడుస్తుంది, నీలం పెట్టేసుకున్నాను, గురుదశ నడుస్తుంది, కనకపుష్యరాగం పెట్టేసుకున్నానండి, చంద్రదశ నడుస్తుంది, ముత్యం పెట్టేసుకున్నానండి అంటారు. అది పూర్తిగా తప్పు, గుర్తుపెట్టుకోండి. చలికాలం నడుస్తుందండి అందుకని ఐస్ క్రీమ్ తింటున్నాను అంటారు ఎవరైనా. ఎందుకంటారు? చలికాలం అండి చల్లగా ఉంది కాబట్టి నేను ఐస్ క్రీమ్ తినేస్తున్నాను అన్నారు కదా. ఎందుకంటారు అంటే మీకు ఏది యోగ్యవంతంగా ఉంది, మీ ప్లానెట్స్లో ఏది యోగ్యవంతంగా ఉంది దానికి సంబంధించిన రత్నం పెట్టుకోవాలి. కొంతమందికి దురదృష్టవశాత్తు ఏ ప్లానెట్ యోగ్యవంతంగా ఉండదు. చాలా రేర్ కేసెస్, కోర్టులో ఒకటి ఉంటుంది, వాళ్ళు రత్నం అసలు పెట్టుకోకూడదు, గుర్తుపెట్టుకోండి. అలాంటి వాళ్ళు మీకు యోగ్యవంతంగా ఉండేటువంటి గ్రహం ఏదైతే ఉందో, ఇప్పుడు నడుస్తున్న మహాదశ ఏదైతే ఉందో తత్సంబంధించినటువంటి రూపు ఉన్నటువంటిది వేసుకోండి మెడలో. లేదా రుద్రాక్ష వేసుకోండి. రుద్రాక్షకి నో సైడ్ ఎఫెక్ట్స్. ఆ రుద్రాక్షలో కూడా కెరియర్ కోసం దశముఖి వేసుకోండి. వ్యాపార లాభం కోసం 11 ముఖి వేసుకోండి. లేదా పంచముఖి చాలా తక్కువ రేట్లో 50-100 రూపాయలకి వచ్చేస్తుంది పంచముఖి అయితే, అది కూడా వేసుకోవచ్చు. ఈ దశముఖి 11 ముఖీస్ కాస్త ఎక్కువగా ఉంటాయి. వీటన్నిటికంటే కూడా నేను మీకు చెప్పేది ఒకటే, ఇవన్నీ నాకేమీ తెలియవు. ఈ గోచారము, వాస్తు, గ్రహాలు, నక్షత్రాలు, గురువు మారాడా, శని మారాడు, ఇవేమీ నాకు తెలియవు స్వామి. నువ్వే నాకు దిక్కు, నేను నిన్నే అన్నిట్లో చూసుకుంటూ నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను అనుకునేటువంటి వారికి వీటితోని సంబంధం లేదు. ఆ లలితాంబిక అమ్మవారి పాదాలు పట్టుకొని మీ ప్రయాణం సాగించండి, అన్ని విధాలు బాగుంటుంది. శ్రీమాత్రే నమః.